తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రంలో సీఎం కప్ 2025 టార్చ్ ర్యాలీ 2వ ఎడిషన్ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా రామగుండంలో నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యులు ప్రారంభించి అంతర్గం మండలంకు పంపించగా అంతర్గం మండలంలో అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో ఎట్టి టార్చ్ని వెలిగించి ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమం టీటీఎస్ ప్రభుత్వ పాఠశాల నుండి ప్రారంభమై అంతర్గం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మొదటగా అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి సురేష్, ఎంపీడీఓ తిరుపతి, ఎంపీఓ వేణు, టీటీఎస్ అంతర్గం హెచ్ఎం, టీటీఎస్ అంతర్గం ఫిజికల్ డైరెక్టర్ శోభ, టీటీఎస్ అంతర్గం సర్పంచ్ రవికుమార్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, యువకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, మండలంలోని అన్ని పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత అంతర్గం చౌరస్తాలో ర్యాలీ ముగించి పాలకుర్తి, ధర్మవరం, జూపల్లి మరియు ఎలిగేడు మండలాలకు ఇట్టి టార్చ్ ర్యాలీని జిల్లా క్రీడాధికారి సురేష్ గారికి అప్పగించారు. స్లో స్లో వినబడుతుందా? ఓకే సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి రెండవసారి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ 2025 క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో ఈరోజు రామగుండం మున్సిపల్ పరిధి నుంచి ప్రారంభమైంది. అటు ర్యాలీని మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మన అంతర్గాం మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. ఈ అంతర్గాం నుండి పాలకుర్తి, తర్వాత ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు మండలాలలో ఈ ర్యాలీని లాస్ట్కు ఎలిగేడులో కంప్లీట్ చేస్తారు. ఇటు ర్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మన జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ సురేష్ గారు, తర్వాత మన మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత మన ముఖ్యంగా టీఎస్ గ్రామ సర్పంచ్ గారు ఈ కార్యంలో మా రెవెన్యూ తరఫున వచ్చిన మా అధికారులు, ఉద్యోగులందరికీ, అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. వెనక అందరిది అన్న Claro.